బిగ్ బాస్ హౌస్ లో ఒక రాధా ఇద్దరు కృష్ణులు. సెకండ్ వీక్ కెప్టెన్ గా డెమాన్ పవన్. కాలచక్రం కాదది కాలయముడు. సుమన్ యాక్షన్ కి ప్రజల ఓవర్ రియాక్షన్. నాగార్జున ఎలా అడిగితేనే కింగ్, లేదంటే హాయ్ హలో వెల్కమ్ టు పెమ్స్ టీవీ. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. బిగ్ బాస్ హౌస్ లో నిన్న ప్రోగ్రామ్ చూశారు కదా, ఒక రాధా ఇద్దరు కృష్ణులు అంటే అదేనండి. ఒక్క రీతు ఇద్దరు పవన్లు. అవును, లాస్ట్ వీక్ ఏం చెప్పాను నేను, బిగ్ బాస్ హౌస్ లో ప్రేమాయణం మొదలైంది. ఋతు పవనాలు, అదే రీతు పవనాలు ఇట్లా చెప్పాను కదా. ఎప్పుడు లాస్ట్ వీక్ నుండి మా వాళ్ళు కింద లింక్స్ పెడతారు, మీరు చూడండి. లేదు అంటే మీరు కిందకి వెళ్ళే వీడియోలోకి వెళ్ళేదాకా మీరు సెర్చ్ చేస్తే మీకు ఆ ఋతు పవనాలు కానీ బిగ్ బాస్ హౌస్లో ప్రేమాయణం కానీ మీరు చక్కగా షార్ట్స్ చూడొచ్చు, వీడియోస్ చూడొచ్చు. ఎలా తెలిసింది? నాకు ఎవరైనా చెవులు చెప్పారా బిగ్ బాస్ వచ్చి? లేదు కదా. ఈ రోజు జరిగింది 5 రోజుల ముందు ఎలా చెప్తారు? నేను ఏమైనా కిటికీలు చూసానా? లేదు కదా. అదంతే. ఎలా తెలిసిపోద్ది మీకు? ఏమండి, వాళ్ళిద్దరూ చూసుకునేటప్పుడు లుక్స్ చూసుకునేటప్పుడు మనకు గెస్సింగ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే బాడీ లాంగ్వేజ్లో గెస్సింగ్ చేయొచ్చు. మనం వాళ్ళ తాలూకు కదలికలు మాటల్ని అబ్జర్వ్ చేస్తే ఇట్టే మనం పసిగట్టొచ్చు. అదే విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. బిగ్ బాస్ హౌస్లో ప్రేమాయణం, అక్కడ ఋతు పవనాలు మధ్య జరుగుతున్న ఋతు పవనాలు చెప్పేనా లేదా, జరిగిందా లేదా? నేను చెప్పినట్టు జరిగినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి మా పెమ్స్ టీవీకి. లేదంటే ఈ రోజు నేను చెప్పబోయేది రేపు చూడండి. రేపు కాకపోయినా ఎల్లుండైనా వచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి పెమ్స్ టీవీని. సరే, ఇక బిగ్ బాస్ హౌస్లో ఒక రాధా ఇద్దరు కృష్ణుల మధ్య జరుగుతున్న ప్రేమాయణం. ఫస్ట్ పడాల కళ్యాణం పడిపోయాడండి. పడాలా కాదు, అక్కడ పడేడు. పడాల కళ్యాణం రీతు ప్రేమలో పడ్డాడు. అంటే అక్కడ ఏమైంది అంటే, ప్రేమ అంటే ఏదో పెద్ద ప్రేమగా మీరు ఊహించుకోవచ్చు. ప్రస్తుతం ప్రజెంట్ ఆహ్లాదకరంగా మనల్ని ఎంటర్టైన్ చేయడానికో లేదా వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడం కోసమో ఏదో ఒకటి మొత్తానికి అక్కడ సంథింగ్ ఈజ్ దేర్ గోయింగ్ ఆన్. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పడాల దగ్గర నుండి వాళ్ళిద్దరు మొన్న చూసుకున్న లుక్స్ ఈరోజు ఫిక్స్. ఆ తర్వాత ఒక పక్క పడాలు అలా వెళ్ళిన తర్వాత ఇంకో పక్కన డెమాన్ ఇలా వచ్చాడు. డెమాన్ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మడికి చాక్లెట్స్ కావాలి. చాక్లెట్స్ ఇవ్వ డెమాన్, నన్ను తినే అన్నాడు. అంటే అసలే 6 అడుగులు. ఇక చాక్లెట్ అంటే చాక్లెట్ బాయ్లా ఉంటాడు అనుకోండి. మొత్తానికి ఏంటంటే ఆమె చాక్లెట్ కావాలని నన్ను తిన అన్నాడు. ఊరుకో, నేను తిన్నాగా నాకు చాక్లెట్ కావాలంటే సంజన దగ్గరికి వెళ్ళి తీసుకురావాలన్నారు. సంజన మేడం పసిగట్టేస్తాను. పసిగట్టేస్తే అది ఏంటి, పసిగట్టేసింది. అందుకని చెప్పేసి ఆమె ఆల్రెడీ జోబులో తీసుకొచ్చి ఒక చాక్లెట్ ఇచ్చి పోనా అన్న అంది. పరిగెట్టి వెళ్ళి దాచుకుంటున్నాడు. ఆ మనసును దోచుకోవడానికేమో అటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు. పక్క మీద కూర్చొని వెనక చేతులతో ఇలా 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 ఇలాంటి దుప్పట్లు తోసాడు. దుప్పట్లో తోసిన వెంటనే ఆమె చక్కగా లాక్కుంది, నోట్లో పెట్టింది. ఇంకో ముక్కిచ్చింది. ముక్కిస్తప్పుడు ఏమన్నాడు తెలుసు అక్కడ రాధా వెన్న కృష్ణుడికి ఇచ్చినప్పుడు కృష్ణుడు ఏమంటాడు, అబ్బా చప్పగా ఉందంటాడు. తర్వాత ఏమంటాడు, ఒకసారి చూసి రుచి ఎంగిలి చేసి ఇస్తే అబ్బా ఎంత మధురం అంటాడు మన కృష్ణుడు. ఇది భాగవతంలో ఉంది. అలాగా ఇక్కడ మన పవన్ ఏం చేశాడు, చాక్లెట్ నాకు వద్దు సగం తీసుకుని ఇచ్చాను. సగం తీసండి ఇలా ఎరగొట్టచ్చు. కానీ ఆమె చక్కగా కొరికి ఎంగిలి చేసి ఆ చాక్లెట్ తన నోట్లో పెడితే ఆయన చక్కగా తీసుకుని అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. చక్కగా అది వివరించలేదండి, నా నోటితో అసలు వివరణ రాదు. అయితే టక్కని అది అయిపోయిన తర్వాత మళ్ళీ చాక్లెట్ తిని వెంటనే ఆమె ఏంటంటే చాక్లెట్ తిని విశ్వాసం ఏమో, డెమాన్ నువ్వు కెప్టెన్ అవ్వాలి అంది. డెమాన్ కెప్టెన్ అవ్వాలంటే అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీక్గా నెక్స్ట్ వీక్గా అన్నాడు. లేదు, నువ్వు ఈ వీకే అవ్వాలంది. తనకు కూడా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, ఆట ఆడుకున్నప్పుడు అవ్వచ్చు కదా. కానీ కృష్ణుడు గెలిపే రాధ గెలుపు అనేలా నువ్వు కెప్టెన్ అయితేనే నేను కెప్టెన్ అవుతా అంటే బోలెడు చాక్లెట్ నీకు వస్తాయా అంది. అలాగే అతను కెప్టెన్ అయితే ఈమె బోలెడు చాక్లెట్లు వస్తాయేమో. మొత్తానికి ఏంటంటే ఆమె కెప్టెన్ అయితే ఏకంగా మొత్తం తందే కదా. కానీ అక్కడేమో తనకి స్వార్థం లేదు, పవన్ గెలిస్తేనే చాలు. అందుకనే పవన్ గెలవమంటే ఇప్పుడు గెలవలేను అనుకునే పవన్. అందుకనే ప్రతి పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అన్నట్టు పవన్ డెమాన్ పవన్ కెప్టెన్ అవ్వాలనుకుంటే తన సంకల్ప బలం అంటారు అనమాట. ఆ సంకల్పంతో లేదు నువ్వు ఇప్పుడే అవ్వాలంది కదా. అంతే, రాధ కోరిక కృష్ణుడికి ఆదేశం. అదేవిధంగా రీతు కోరిక డెమాన్కి ఆదేశం. చూడండి, ఇప్పుడు కసిగసిగా ఆడి పక్కలు మసి పెట్టేసి అది మడతేసేసి ఇక్కడ డెమాన్ పవన్ ఫైనల్గా మసి పూసుకోకుండా పక్కోడికి మసి పూసి, అంటే తను రంగు పూసుకోకుండా ఎదుటోడికే రంగు పూసుకుని, అండర్లైన్ చేసుకోండి నా మాటల్ని, గెలిచేస్తాడు డెమాన్ పవన్ కెప్టెన్. ఇది ఫిక్స్. సెకండ్ వీక్ కెప్టెన్ డెమాన్ పవన్. ఆ తరువాత కాలచక్రం కాదుది కాలయముడు. అంటే ఇక్కడ కాలచక్రం అని చెప్పేసి ఒక చక్రం ఇచ్చారు. ఆ చక్రం నన్ను చూశారు. కానీ ఆ చక్రాన్ని పట్టుకుని ఎత్తాలి అనుకునేటప్పుడు దాన్ని ఎవరు ఒక టీం ఎత్తాలి. దానికోసం అందరూ కష్టపడ్డారు. అదేవిధంగా హరీష్, బర్నీ గారు అందరూ మూకుమ్మడిగా ఒక మల్టీ స్టార్ పిక్చర్ లాగా ఆడారు. అందులో ఉన్న వాళ్ళందరూ కలిసి చాలా చక్కగా ఆడారు. మిగతా వాళ్ళకి ఆ కాలచక్రం ద్వారా
అంటే యువతల మొత్తం వీక్గా ఉన్నారండి. లేడీస్ ఉన్నారు. ఎవరు? రీతు అంటే కామనర్స్ కాదు, టెనెంట్స్ ఓనర్స్ మధ్య జరిగింది. మరి అక్కడ కెప్టెన్గా ఉన్న సంజన గారు టెనెంట్స్ వైపే ఉన్నారు. మరి ఓనర్స్లోని 6గురితో పాటు పెర్మనెంట్ ఓనర్గా బర్నీ గారు వెళ్ళారు కాబట్టి అక్కడ ఉన్నారు. కాబట్టి అక్కడ లెక్క సరిపోయింది. వీళ్ళు 7 ఇందులో సంజన గారు, తనుజ గారు, అదేవిధంగా రీతు, ఫ్లోరా గారు, 4 లేడీసు, అదేవిధంగా ఇమాన్యులు, రాము తర్వాత మన సుమన్ శెట్టి గారు, వీళ్ళు ఉన్నారు. ఇక్కడ చూస్తే కనిపించడానికి ఎవరు బలవంతులుగా కనిపించట్లేదు. అటు చూస్తే ఓ పక్కన డెమాన్ పవన్, ఒక పక్కన పవన్ కళ్యాణ్, మరో పక్కన హరీష్, ఒక పక్క డెమాన్ పవన్ తోనే ఈక్వల్ గా పుషప్ చేసి యుద్ధంలో గెలిచిన భీష్ముడు భరణి గారు, మరో పక్కన శ్రీజ, మరి ఇంకో పక్క ప్రియా, వీళ్ళంతా అయితే ప్రియాని తనుజ ఇద్దరు సంచాలకులుగా వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఆడారండి. టెనెంట్స్ ఓడారు, వీళ్ళు గెలిచారు. సో ఈ విధంగా ఏంటంటే ఇందులోనే వచ్చేసి ఓనర్స్ గెలుపు అయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఇంకొక టాస్క్, ఆ టాస్క్లో ఎవరు గెలిచారు ఎవరు ట్రై అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ గెలిచిన వాళ్ళలోనే వస్తారు ఎవరు, మన నిన్న ఆల్రెడీ నేను చెప్పేశాను ఈ 8 మంది వస్తున్నారని. ఇందులో వచ్చేసి మన హరీషు, భరణి, మనీషు, డెమాన్ పవన్, పడాల కళ్యాణ్ ఇందులో ఉన్నారు గెలిచిన వాళ్ళు, శ్రీజ. కానీ అయితే ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి మనీష్ వైపు 100% బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ టైం డెమాన్ పవన్ కళ్యాణ్లోనే ఉంటారు, భరణి గారు 100% ఉంటారు. అయితే డెమాను పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకరాధ ఇద్దరు కృష్ణులని ఇక్కడ కోరింది ఎవరు? రీతుకి డెమాను కోరింది. కాబట్టి ఆ సంకల్ప బలం తనని కెప్టెన్ చేస్తుంది. ఒక స్త్రీ గట్టిగా కోరుకుంటే అవతల పురుషుడు ఏ స్థాయికైనా చేరుకుంటాడు. అదేవిధంగా చేరుకుంటాడు మన డెమాన్ పవన్, అని చెప్పేసాను ఆల్రెడీ. తర్వాత సుమన్ యాక్షన్కి ప్రజల రియాక్షన్ అన్నాను. సుమన్ గారి యాక్షన్ ఏంటి? నిన్న సుమన్ గారు సంజన గారు సుమన్ని నామినేట్ చేసేటప్పుడు అప్పుడు సుమన్ గారు ఇచ్చిన యాక్షన్, సీరియస్గా ఇచ్చిన యాక్షన్ కూడా అందరినీ కడుపొబ్బ నవ్వించింది. సంజనాకి మాత్రం ఆశ్చర్యచకుతురాలని చేసింది అన్నమాట. సో ఆ విధంగా సంజన సంభ్రమాశ్చర్యంలోకి వెళ్ళిపోయింది. ఏంటి మీ యాక్షన్? ఇలాగే ఉంటారా మీరు? ఒకప్పుడు సుమన్ కాదా, ఇప్పుడు సుమన్ అసలు రూపం బయటకు వచ్చిందా అంటూ ఆమె మాట్లాడడం. మిగతా వాళ్ళందరూ కూడా సుమన్ యాక్షన్ రా కమాన్ టకా 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 పూసియాల రంగు, హ్యాపీ హోలీ రా, నాకు టైం లేదు అంటూ తన యాక్షన్ అనేది, బాడీ లాంగ్వేజ్ అనేది సుమన్ యాక్షన్కి ప్రజలు ఓవర్ రియాక్షన్ ఇచ్చారండి. అదే ఓవర్ రియాక్షన్ అంటే ఏంటి? ఓట్లు గుద్దేశారండి. ఈ రోజు నామినేషన్ అయిన వాళ్ళల్లో సుమన్కి వచ్చిన అన్ని ఓట్లు ఇంకెవరికి లేవు అనడంలో అతిశక్తి లేదు. ఎందుకంటే సుమన్ది సర్రం లెగిసిపోయిందండి ఏంటి గ్రాఫు. ఆ విధంగా వచ్చేసి ఆ తర్వాత హరీష్ వచ్చినప్పటికీ ఈ వారంలో ఇది 4 రోజులు నాగార్జున గారు వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు మొహం మొగ్గలా పెట్టుకున్నాడని చెప్పాం కదా, పువ్వులా విడుచుకోలేదు. ఆయన నవ్వుతూ ఉంటేనే పువ్వులాగా ఉంటారు, నీ నవ్వు చాలా బాగుంటుంది హరీష్ అని నాగార్జున గారు అన్నారు. నాగార్జున గారు అడగవలసింది నీ నవ్వు బాగుంటుంది నువ్వంటిది, అది కాదు నాగార్జున గారు నేను ఒక మాట చెప్తున్నాను వినండి, క్షమించండి తప్పుగా చెప్పుంటే. ఒక ప్రేక్షకుడిగా నేను చెప్తున్నాను, ఒక సోషియాలజిస్ట్గా చెప్తున్నాను. ప్రజలందరూ ఇక్కడ ఏమనుకుంటున్నారంటే హరీష్ గారు ఏమన్నారండి నాగార్జున గారు, అదే ఇక్కడ పడాల కళ్యాణ్ పిలిచి నువ్వు స్టాండ్ ఇవ్వలేదు, నువ్వు నిల్చోలేదు, నువ్వు నా వైపు నిల్చో మాట్లాడాలి అన్నారు. ఓకేనా, గుర్తుంచండి నాగార్జున గారు. తర్వాత ఏంటన్నారు, మన రాముకి నువ్వు నా తరపున మాట్లాడలేదు, నేనేం చేశాను, ఆ స్త్రీలంటే నాకు ఎంత వాల్యూ ఉంది, నువ్వు నా కోసం స్టాండ్ ఇవ్వలేదు అని రాముతో అన్నారు. ఆ యొక్క రీజన్తో ఇవతల పడాల కళ్యాణ్ కానీ ఇవతల రాము కానీ ఇద్దరు నామినేట్ చేశారు. అదే కదా రీజను. అయితే మీరు ఒక మాట అడగాల్సింది కానీ ఇప్పుడు మీరు అడగాలి నాగార్జున గారు, ఇప్పుడు మీరు హరీష్కి ఒక మాట అడగాలి. పడాల కళ్యాణ్కి ఇవతల రాముకి నువ్వు మాకు స్టాండ్ ఇవ్వలేదు అంటే 3 రోజులను సతాయిస్తున్నాడని హరీష్ వాళ్ళిద్దరూ ఇదే రీజన్తో నామినేట్ చేశారు కదా. ఇప్పుడు మీరు అడగాల్సింది ఏంటంటే, నీ కోసం స్టాండ్ ఇచ్చిన రీతు ఉంది కదా, 15 మందిలోనే 14 మందిలో 13 మధ్యలో కూడా చేతులు దించేసిన ఒక్క వ్యక్తి చెయ్యెత్తి లేదు తను లేడీస్కి గౌరవిస్తున్నాడు, తన ఇంటెన్షన్ అది కాదు అని రీతు సపోర్ట్ ఇచ్చింది కదా. మరి రీతు స్టాండ్ అయ్యింది కదా. మరి అలాంటి రీతు స్టాండ్ అయితే నువ్వు ఏం పీకుతున్నావు? రీతు వచ్చేసి నీకు నామినేట్ చేసినప్పుడు ఒక మంచి విషయాలు చెప్పినా కూడా ఆమె మీద కలబడ్డానికి వెళ్ళావు. సరే, ఇప్పుడు పడాల కళ్యాణ్ నీ మీద స్టాండ్ తీసుకున్నా, రాము నీ మీద స్టాండ్ తీసుకున్నా, నువ్వేంటి రెస్పెక్ట్ ఇస్తావు? ఎందుకు అంటే ఇక్కడ రీతుకు నువ్వేం రెస్పెక్ట్ ఇచ్చావు, రీతుకు ఎలాంటి రెస్పెక్ట్ ఇచ్చావో అలాంటి రెస్పెక్ట్ వీళ్ళకి ఇస్తావు కదా అనేది మీరు నిలదీసి అడగాలి నాగార్జున గారు. ఇది వాస్తవం. నాకు చాలా కోపంగా ఉంది. అలా హరీష్ని మీరు నిలదీసి అడిగితేనే మీరు కింగ్, లేదంటే జారన్న టంగ్. సరే, ఇలాంటి విషయాలు మరెన్నో అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. పెమ్స్ టీవీకి నేను మీ ఎస్ఎస్ పట్నాయక్.